కర్ణాటకలో రాజకీయ సందిగ్ధతకు ఇంకా తెరపడలేదు. అధికార పంపిణీ వ్యవహారంపై ఢిల్లీలో రోజంతా హైడ్రామా కొనసాగింది. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. 5 రోజులుగా బెంగళూరులో సమీక్ష చేపట్టిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రి ప్రియాంక ఖర్గేతో పాటు సీనియర్ నేత ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ నుంచి కీలక సమాచారాన్ని రాహుల్ సేకరించారు. 2-3 రోజుల చర్చల తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించి ఓ నిర్ణయం తీసుకునే వీలుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్ష స్థానంలో ఉండి తాను పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడలేనని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. తన అభిప్రాయాన్ని అధిష్టానానికి చెబుతానని స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీకి పదే ఎమ్మెల్యేల బృందం వెళ్తూ ఉండటంతో గందరగోళం నెలకొంది. అధిష్టానం జోక్యం చేసుకుని ఈ పరిస్థితిని చక్కబెట్టాలని సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు తమ అభిప్రాయాలను తెలియజేసే స్వేచ్ఛ ఉందన్నారు. ఆ కారణంతోనే ఢిల్లీకి వెళ్లి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ 5-6 మధ్య కుదిరిన ఒప్పందాలపై చర్చ అనవసరమన్నారు డీకే శివకుమార్. ముఖ్యమంత్రి కుర్చీ కోసం తాను పట్టుబట్టలేదని తెలిపారు. పార్టీ కోసం ఏవైనా చేయగలనని, అలాగని పార్టీకి అప్రతిష్ట కలిగేలా ప్రవర్తించనని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీకి ఆస్తి లాంటి వారని, ఆయనకు సహకరించి 2028 ఎన్నికల కోసం కష్టపడతామని స్పష్టం చేశారు.